హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ సరస్వతీ దేవియై నమః. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, తేదీ మరియు తిథి గురించి తెలుసుకుందాం. అలాగే సరస్వతీదేవిని పూజించే శుభ సమయం అండి ఈరోజు. వసంత పంచమి రోజు అమ్మవారిని ఏ సమయంలో పూజిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది, అలాగే అక్షాభ్యాసం చేయించడానికి చిన్నపిల్లలకు అక్షాభ్యాసం చేయిస్తారండి ఈరోజు. కాబట్టి ఆ అక్షరాభ్యాసం చేయడానికి శుభ సమయాలు, అలాగే ఈరోజు జపించాల్సిన మంత్రము అన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడబోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ లాస్ట్ వరకు ఈ వీడియోని చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సరస్వతీదేవి పుట్టినరోజునే మనం వసంత పంచమిగా జరుపుకుంటామండి. వసంత పంచమి మనకి మాఘమాసం శుద్ధ పంచమి రోజున సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటాం. దానినే మనము వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి అని పిలుస్తూ ఉంటామండి. మరి మన ఆ తల్లి సరస్వతీదేవిని ఈ వసంత పంచమి రోజే కాదు ఫ్రెండ్స్, ప్రతి నిత్యం కూడా పూజించడం చాలా చాలా మంచిదండి. విద్యాబుద్ధులు, జ్ఞానశక్తి మరియు ఆలోచన శక్తి అనేది పెరుగుతుందండి ఆ సరస్వతీదేవిని పూజించటం. అలాగే ఆ సరస్వతీ మాత కళలకు నిలయమండి. ప్రతి సర్వకళలు ఆ తల్లి దగ్గర నుంచే పుట్టినవి. ఆ తల్లి అనుగ్రహం కలిగితే ఎంతటి వారైనా అఖండ విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతుందండి. విద్య అంటే చదువు ఒకటే కాదండి, విద్య వలన జ్ఞానం వలన ఏ పనైనా ఎలా నిర్వర్తించాలి అనే శక్తి మనకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఏ వృత్తులు వారు అయినా సరే ఆ పనుల్లో ముందుండాలని కోరుకుంటూ ఉంటారు కదా. మరి ఆ చల్లని తల్లి సరస్వతీదేవిని పూజిస్తే అన్నింటా విజయాలు ప్రాప్తిస్తాయండి. ధనం కోరుకునే వారికి ధనం, విద్య కోరుకునే వారికి విద్య, ఆనందం, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు ఆ తల్లి అనుగ్రహిస్తుందండి మనకి ఆ తల్లి అనుగ్రహం ఉంటే అన్నిటా విజయాలే ఉంటాయి. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చిందో చూద్దామండి. ముందుగా పంచమి తిథి ఎప్పుడో చూద్దాము. ఫిబ్రవరి 13వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 2:42 నుండి ఫిబ్రవరి 14వ తారీఖు బుధవారం 12:01 వరకు పంచమి తిథి ఉందండి. 12:10 వరకు పంచమి తిథి ఉందండి. మనకి పంచమి తిథి బుధవారం తెల్లవారుజామున ఉంది కాబట్టి వసంత పంచమి ఫిబ్రవరి 14వ తారీఖు బుధవారం అండి. వసంత పంచమి రోజు పూజ చేయడానికి శుభ సమయాలు చూద్దాము. 14వ తారీఖు తెల్లవారుజామున ఉదయం 5:30 నుండి 5:30 నుండి ఉదయం 11:45 లోపు పూజ చేస్తే చాలా చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ 5:30 నుంచి 11:45 లోపు మీరు పూజ చేస్తే ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది. ఇక ఈరోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిదండి. ఆ సరస్వతీదేవి అనుగ్రహం కలిగి చక్కని విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయండి. ఈరోజు జపించాల్సిన మంత్రము ఓం శ్రీ సరస్వతీ దేవియై నమః అని జపిస్తూ ఉండండి. అక్షరాభ్యాసానికి అనువైన రోజు వసంత పంచమి అండి. మరి ఆ రోజు కుదరని వారు దసరా శరన్నవరాత్రుల్లో వచ్చే అమ్మవారికి మూలా నక్షత్రం వస్తుంది కదా, ఆ రోజు అక్షరాభ్యాసం చేయించుకోండి. వసంత పంచమి రోజు కుదరని వాళ్ళు మూలా నక్షత్రం, దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు చేయించుకోవచ్చు. ఈ 2 రోజులకు కూడా ఎటువంటి సందేహం లేకుండా, అంటే శుభ సమయాలు, శుభ ముహూర్తాలు, రాహుకాలం ఇలాంటివి ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఏ సమయంలో అయినా అక్షరాభ్యాసం చేయించండి చిన్నపిల్లలకు. జై సరస్వతీ దేవియై నమః. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.